హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి ఇంక ఇక్కడ భారతి ఏదో చేయించుకుంటుంది అని చూస్తూ ఉన్నారు కదా. ఏం లేదండి, పెడిక్యూర్ చేయించుకుంటున్నాను. మామూలుగా అయితే చేయించుకోనండి, ఐబ్రో చేయించుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. అంటే మీకు తెలుసు కదా, నేను రెగ్యులర్గా ఇక్కడికే వస్తానని చెప్పి. శాంతినగర్లో ఉంటుందన్నమాట. సో అక్కడికి వచ్చాను. సో ఐబ్రోతో పాటుగా అక్కడ లక్ష్మి గారు అన్నారు, కొత్తగా మేము పెడిక్యూర్ కిట్ కూడా తీసుకున్నాము, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి అనింది. సో నాకు కూడా ఏంటంటే, నేను ఫేషియల్స్ అవి ఏం పెద్దగా చేయించుకోను, మీకు తెలుసు కదా. అంటే ఏం లేదు, ఒక్కసారి కనుక అలవాటు పడ్డామంటే ఇంకా ప్రతిసారి దాని మీద డిపెండ్ అవ్వాలి అని చెప్పేసి అయితే ఇంకా పెడిక్యూర్ చేయించుకుంటాను అన్నాను. అది కాకుండా నాకు కాళ్ళు కొంచెం నొప్పులు ఉన్నాయి, మీకు తెలుసు కదా, మడమల దగ్గర కొంచెం వాపులు అవి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయని చెప్పి. అయితే యాక్చువల్గా నాకు కాళ్ళు ఎవరైనా పట్టుకోవడం నాకు నచ్చదు, కాకపోతే ఇంక తప్పదు కదా, అది కూడా ఒక వర్కే కదా అని చెప్పి ఇంకా నేను సరే అయితే చేయించుకుంటానులేండి అని చెప్పి చేయించుకున్నాను. ఒక 1 అవర్ 20 మినిట్స్ పాటు అండి. కొంచెం కాళ్ళు అవి బాగా నొక్కి కొంచెం నీట్గా మసాజ్ చేసి, అంటే కాళ్ళు ఏదో బాగా వైట్గా అయిపోవాలని చెప్పి ఏమీ కాదు, ఏదో కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి కొంచెం బాగా ఈ మధ్య అసలు కాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి రిలాక్స్ అవ్వచ్చు కదా అని ఇంకా అలా చేయించుకుంటున్నాను. బాగా చేసిందండి ఆ అమ్మాయి మాత్రం, నీట్గా నెయిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసింది. ఇంకా అలా కొంచెంసేపు రిలాక్స్ అయ్యానమాట. అయితే మీకు ఒకటి చెప్పాలండి, నేను ఎక్కడ చేయించుకుంటానంటే ఫెమినశ్రీ బ్యూటీ క్లినిక్ అనమాట, శాంతినగర్లో ఉంటుంది. పార్క్ ఉంటుంది కదా, పార్క్కి ఆపోజిట్లో అనమాట. స్వగృహ స్వీట్స్ వెనకాల ఎన్ఏడిలో ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటేనండి, ఆ బ్యూటీకి సంబంధించిన ప్రతి బ్రైడల్ మేకప్స్ కావచ్చు, లేకపోతే ఇంకా తెలుసు కదా, ఇంకా బ్యూటీ పార్లర్లో ప్రతిదీ కూడా ఉంటాయని చెప్పి. సో అన్నీ బాగా చేస్తారండి. ఆ లక్ష్మి గారు మెయిన్ బ్యూటీషియన్ అనమాట. ఇక్కడ మనకి బ్యూటీషియన్ కోర్సెస్ కూడా బాగా చెప్తారనమాట, మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అదే కాకుండా ఈ పెళ్ళిళ్ళు ఇప్పుడు సీజన్ కదా పెళ్ళిళ్ళు, సో ఆవిడ ఏంటంటే మనం కాల్ చేసాము అంటే ఆ బ్రైడల్స్కి అక్కడ మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా మేకప్ అది చేస్తారనమాట. అన్నీ ఇంకా బ్రైడల్కి కావాల్సిన హెయిర్ స్టైలు, మేకప్, ఆ తర్వాత ఇంకా శారీ డ్రేపింగ్ అన్నీ కూడా చేస్తారంట. ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఇక్కడికి కనుక వెళ్ళాము అంటే మనకి బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి కదా, మగ్గం వర్క్స్ అవన్నీ. సో మగ్గం వర్క్స్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర. ఆ తర్వాత మ్యారేజ్కి కావాల్సిన అన్నీ అన్నమాట, డెకరేషన్స్, ఫుడ్ క్యాటరింగు, ఆ తర్వాత ఇంకా ఆ క్యాటరింగ్ దగ్గర నుంచి డెకరేషన్, ఫ్లవర్ డెకరేషను, ఇంకా చీరలకి మగ్గం వర్క్ బ్లౌజ్, మామూలు బ్లౌజులు స్టిచ్చింగ్కి అన్నిటికీ కూడా వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఉన్నారంట. మనం ఒక్కదానికి అంటే బ్యూటీకి కావాలి అనుకుంటే ఈవిడ చేస్తారు. సో మిగతా దేనికైనా కూడా వాళ్ళ దగ్గర అందరూ ఒక టీం లాగా ఉంటారంట వాళ్ళు. సో ఈవిడ దగ్గరికి వెళ్తే అన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయంట. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి, మళ్ళీ చెప్తున్నాను. సో తను షేర్ చేయమన్నారని చేస్తున్నాను, అంతేగాని ఇదేం ప్రమోషనల్ కానీ కాదు, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని అంతే. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా. నేను అడ్రస్, ఫోన్ నెంబరు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. రీజనబుల్ ప్రైజెసే. మామూలుగా అయితే బయట బోల్డ్ అంతా తీసుకుంటారు డబ్బులు, కానీ ఈవిడ దగ్గర కొంచెం అన్ని రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. సో అదనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూడండి. అది వచ్చేసి నేను ముందు రోజు ఈవినింగ్ అనమాట. సో ఇది వచ్చేసి పక్క రోజు మార్నింగ్. ఇంకా మన రెగ్యులర్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఏంటి అంటే, ఉదయం వచ్చేసి ఇడ్లీ పెడుతున్నానండి. సో ఇడ్లీ పిండి మామూలుగా అయితే మనం ఇడ్లీ పాత్రలో పెడతాం కదా, లేదు అనుకుంటే తట్ట ఇడ్లీల్లో పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు నా దగ్గర తట్ట ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో పెడతాను. ఇది వరకు నా దగ్గర తట్ట ఇడ్లీ ప్లేట్స్ లేనప్పుడు ఏం చేసేదాన్ని తెలుసా, ఇలా చేసేదాన్నండి. ఒక పెద్ద ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు, వంట సోడా కలిపేసి ఒకే ఇడ్లీ పెట్టేసేదాన్ని. అప్పుడు ఏంటంటే ఎవరికి కావాలో అలా ఇడ్లీ కట్ చేసి ఒక్కొక్క ఇడ్లీ అలా పెట్టేసేదాన్ని అనమాట. పిజ్జా ఎలా కట్ చేస్తామో అలాగా. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ మనకి ఆ ఇడ్లీ పాత్రలు ప్లేట్స్ కడగాలి అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడు చేస్తానన్నమాట ఇలాగా. ఇది అనుకోండి సింగిల్ ప్లేటే, ఒక్క ప్లేట్ పెట్టుకుంటే మా ఇంట్లో మా నలుగురికి సరిపోతాయి చెప్పాలంటే. ఇలా ఇది ఏంటంటే కొంచెం పెద్దగా ఉండాలన్నమాట, ఈ కడాయి అంత ఉండాలి. సో ఒకవేళ లేదు అన్నా చిన్న ఇడ్లీ పాత్రలు అయినా సరే ఒక్కొక్క ప్లేట్స్ లాగా పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అంటే ఇంత పెద్ద ఇడ్లీ పాత్ర లేకపోయినా పర్లేదు, అంటే ఇడ్లీ పాత్ర కాదు కడాయి,
అంత పెద్ద కడాయి లేకుండా చిన్న కడాయి ఉన్నా సరే చిన్న ప్లేట్లో పెట్టుకోవచ్చు. ఇడ్లీలు బాగుంటాయండి. ఇడ్లీ పాత్ర కడగలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరి చట్నీ కోసం ఫస్ట్ అయితే పల్లీలు, 1 కప్పు పల్లీలు. ఇక్కడ పుట్నాల పప్పుతో కాకుండా శనగపప్పును వేయించుకుంటున్నాను. కొబ్బరి అండి, పచ్చి కొబ్బరితో మనం చట్నీ చేసుకునేటప్పుడు పుట్నాల పప్పు కంటే కూడా శనగపప్పు బాగుంటుందండి రుచిగాన. అందుకని నేను శనగపప్పు వేస్తున్నాను. 2 సమానంగానే తీసుకున్నాను, పల్లీలు, శనగపప్పు. 2 కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉసిరికాయ అంత కూడా కాదు, ఇంకా తక్కువే చింతపండు. అవన్నీ కూడా ఇంకా ఈ కొబ్బరిని ఒక హాఫ్ కొబ్బరి చిప్ప కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీ చేసుకోవడమే. అయితే మామూలుగా ఎప్పుడు కూడా మనం చట్నీ అంటే పుట్నాల పప్పుతోనే చేస్తాం కదా, శనగపప్పుతో కూడా చేయొచ్చు. సో ఎవరికైనా తెలియదేమో అని షేర్ చేశాను రెసిపీ అయితే. ఒకవేళ మీ దగ్గర పుట్నాల పప్పు ఉంటే అదైనా వేయచ్చు, కానీ పుట్నాల పప్పు కంటే కూడా శనగపప్పు వేయించి చేసిన చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత పోపు పెట్టేశాను, ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇడ్లీ ఉడకడానికి 15 మినిట్స్ టైం అయితే పట్టిందండి నాకు. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత సిమ్లోనే ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేది అంటే ఆ ప్లేట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మనం హైలో కానీ పెడితే వాటర్ అనేవి బాగా పొంగిపోయి ప్లేట్లోకి వెళ్ళిపోయి ఇడ్లీ అంతా నానిపోయి పాడైపోద్ది ఇడ్లీ. కాబట్టి సిమ్లోనే ఉడికించండి. అందుకే టైం ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇదిగోండి ఇంకా బాగా ఉడికిపోతాయండి, ఏమి ఇబ్బంది పెట్టవు, బాగుంటుంది. ఇంకా తట్ట ఇడ్లీలైనా సరే కొంచెం టైం తీసుకుంటుంది, ఇది త్వరగా అయిపోతుంది అనమాట. అంటే నా దగ్గర ఉన్న తట్ట ఇడ్లీ కంటే కూడా ఇలా సింగిల్ ప్లేట్ ఇడ్లీ ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది, నీట్గా ఉడికిపోద్ది. ఇదిగోండి పిజ్జాలాగా ఇలా ముక్కలు కట్ చేస్తే ఎవరికైనా మనం సర్వ్ చేసేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చట్నీ కూడా పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి వేయడం మర్చిపోయాను. ఒక్కొక్కసారి ఉదయం పూట ఈ వ్లాగ్స్ చేసేటప్పుడు నాకు మతిమరుపు ఎక్కువ అయిపోతుందండి. ఒకటి వేస్తున్నాను. మళ్ళీ కరివేపాకును, ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటే పోపులో ఇంకా బాగుంటుంది కదా. ఇంక ఇదైతే మా వారికి అనమాట. ఇంక ఇవాళ యాక్చువల్గా ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఇంకా పూజ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకు చనిపోయారనమాట రీసెంట్గానే. సో ఇంకా మాకు ఉంటుంది కదా మైలది, అందుకని చెప్పి పూజ చేయకూడదు అన్నారు, అందుకే చేయలేదన్నమాట శివరాత్రి రోజు. కానీ ఇల్లు అది క్లీన్ చేసేసి నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసి పార్వతీ వల్లభం అయితే చదువుకుంటా ఉన్నానండి. పార్వతీ వల్లభం కొంచెం మనసుకి ఎప్పుడు బాధ వచ్చినా సరే నేను చదువుకుంటాను, చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు ఇలాంటివి చదువుకుంటూ ఉంటే మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో చదువుకున్న తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా వంట చేయాలి కదా, అది మాత్రం కామన్. ఎన్ని పనులున్నా, పండుగ పబ్బం ఉన్నా, ఏ ఉన్నా సరే వంట మాత్రం తప్పదు. సో ఏం లేదు, ఇవాళ చాలా సింపుల్గానే చేసేస్తున్నానండి. వంకాయ మామిడికాయ పప్పు. మామూలుగా ఈ టైంలో మామయ్య కనుక ఉన్నారనుకోండి అసలు మామిడికాయ వండను, ఎందుకంటే ఉగాది అయ్యే వరకు మా ఇంట్లో మామిడికాయ తినకూడదు అనమాట. మామయ్య ఉంటే అప్పుడే మామిడికాయ వండేసావా అదేంటమ్మా అంటారు. అందుకే ఇప్పుడు మామయ్య లేరు కాబట్టి మామిడికాయ వండుతున్నాను, పచ్చి మామిడికాయ. ఇంకా పండు మామిడికాయలు కూడా ఇప్పుడు వచ్చేసాయంట, అంటే ఇక్కడికి నేను చూడలేదులేండి. కొన్ని ఊర్లో అయితే పండు మామిడికాయలు కూడా వచ్చాయంట. అయితేనండి మా మామయ్యకి పండు మామిడికాయలు కూడా తినకూడదండి, అది కూడా ఏదో సందర్భం, ఉగాది అయిపోయాకే పండు మామిడికాయలు అత్తయ్య దగ్గర పెట్టి అప్పుడు తినాలన్నమాట. నార్మల్గా కొనుక్కొని తినేస్తే ఆయన ఫీల్ అవుతారు. ఇగోండి ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను కుక్కర్లో, ఎందుకంటే కుక్కర్లో నుంచి మనకి పప్పు బయటికి పొంగిపోకుండా అనమాట. ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూను మెంతులు, జీలకర్ర వేసుకున్నాను. పప్పుతో పాటు మెంతులు, జీలకర్ర ఉడికితే చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అన్ని రకాల వెజిటేబుల్స్ వేసేస్తున్నాను, అంటే ఉల్లిపాయ, టమాటో, వంకాయ, ఆ తర్వాత మామిడికాయ, పచ్చిమిరపకాయలు. అయితే పచ్చిమిర్చి ఒక 4-5 వేసాను అంతే. ఇంక ఇక్కడ కారం వేస్తున్నాను, ఇది పులుసు కారం అండి. ఈ పులుసు కారం ఏంటి అంటే ఇందులో ధనియాల పొడి, కారము, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించిన పొడి, పసుపు అన్నీ కలిపి ఉంటుంది అనమాట. మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా పులుసు కారం అని చెప్పి, అదైతే వేసేసాను 1 స్పూన్ వరకును. వేసేసుకొని ఎంత కావాలో అంత వాటర్, అంటే ఒక కప్పు కన్నా ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఇదిగోండి విజిల్ పెట్టేసుకుంటే పప్పు అయితే అయిపోద్ది. చెప్పాను కదా ఇంక ఇవాళ చాలా సింపుల్గా తేల్చేసాను వంట అయితే.
వడియాలైతే వేపేస్తున్నాను. పప్పు ఆ కుక్కర్‌లో అంటే ఆ స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడేమో ఈ వడియాలు వేపేస్తా ఉన్నాననమాట. అంతే. పప్పు ఉడికిపోయాక దానికి పైన ఇంకొకసారి పోపు పెట్టేస్తాను. టైం ఉంది కాబట్టి 2 సార్లు అంటే ఆయిల్‌తో పోపు పెడుతున్నాను. మనకి ఒకవేళ టైం లేదనుకోండి, ఉదయం పూట లంచ్ బాక్సులు కట్టేటప్పుడు డైరెక్ట్‌గా ఇంకా ఉల్లిపాయ, టమాటా, కందిపప్పు అన్నీ వేసేటప్పుడే తాలింపు అయితే పెట్టేస్తాననమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు అంతా పెట్టేసి ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, వంకాయ అన్నీ వేసేసి వేయించేసి వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను. అప్పుడు పప్పు ఉడికిపోద్ది. ఇంక ఊరికే అలా పొటాటో మ్యాషర్తో మ్యాష్ చేస్తే ఒకేసారి పప్పు అనేది అయిపోద్ది. కానీ పైనుంచి పోపు పెట్టుకుంటే బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం మెంతులు, జీలకర్ర మాత్రం వేసాను. పోపు మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంక మామిడికాయ వేసాను కాబట్టి చింతపండు వేయలేదు. కొంచెం పులుపు తక్కువే తింటారులేండి మా వారు. నేను బాగానే తింటాను పులుపు, కానీ మావయ్య, మా వారు కొంచెం పులుపు తక్కువ తింటారు. అది. సో ఇంక ఇదిగోండి కొంచెం వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఆవాలు అవన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను అనమాట. తాలింపుని వేడి తాలింపు పప్పులో వేసేస్తే పప్పు రెడీ అనమాట. ఇదే మా ఇంట్లో ఇవాల్టి రెసిపీ మధ్యాహ్నం. అయితే మామిడి పళ్ళు గురించి చెప్తున్నాను కదా, పండు మామిడికాయలండి. ఒకసారి ఏమైందంటే పెళ్ళైన కొత్తల్లో అనుకుంటా, మా ఇంటి దగ్గరికి మామిడి పళ్ళు ఆవిడ వస్తేను కొనుక్కున్నాను. నాకు చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే అత్తయ్య దగ్గర, దేవుడి దగ్గర పెట్టి తినాలని మాకు తెలీదు. మామూలుగా కోసుకొని తినేసాను. ఇంక మామయ్య వచ్చారు, మామిడి పళ్ళు ఎక్కడవమ్మా అని. అది కాకుండా మామిడి పళ్ళు మామయ్యే కొనాలన్నమాట ఫస్ట్. ఇప్పుడంటే కొంచెం నార్మల్ అయిపోయింది, కానీ స్టార్టింగ్లో మాత్రం మామిడి పళ్ళు అంటే మామయ్య తీసుకురావాలి అనే ఒకటి ఉండేదంట. నాకు తెలియదు ఆ విషయం. మా ఇంట్లో మా వారు కానీ శ్రావణి ఎవరు కొనరు, మామయ్య కొని తెస్తే అవి అత్తయ్య దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు పక్క రోజు నుంచి తింటారనమాట. నాకేం తెలుసు ఆ విషయం, నేనేమో తినేసాను. ఇంకా చూడాలి, మామయ్య సీరియస్గా ఉన్నారు. అత్తయ్య దగ్గర పెట్టలేదా అమ్మ అన్నారనమాట. పెట్టలేదు, రేపు పూజ చేస్తాను కదా మామయ్య, పూజ చేసినప్పుడు పెడతానులేండి అని అన్నాను. అంటే అది ఫార్మాలిటీ అని నాకు తెలీదు. అది కూడా మామూలుగా కాదు, పరమాన్నం వండి అత్తయ్య దగ్గర పెట్టి మామిడి పళ్ళు పెట్టి అప్పుడు పూజ చేయాలంట. అప్పుడు నాకు అది ఇంకా గుర్తుందనమాట. మామయ్య యాక్చువల్గా ఆ టైంలో సీరియస్ అయ్యారనమాట అప్పుడు ఆ మీద. తర్వాత నుంచి శ్రావణి చెప్పింది, ఇంక అప్పటి నుంచి ఏ సంవత్సరం అయినా సరే మామిడి పళ్ళు కొంటే మాత్రం పరమాన్నం వండి వెంకటేశ్వర స్వామికి అలాగే మా అత్తయ్యకి ఇద్దరికి పెట్టి అప్పుడు ఇంకా తినడం స్టార్ట్ చేస్తాం అనమాట. పచ్చి మామిడికాయ కూడా అండి, ఇంక మామయ్య ఇప్పుడు లేరు కాబట్టి పచ్చి మామిడికాయ వండేసాను, కానీ లేదంటే ఇంకా ఉగాది రాలేదు కదమ్మా అంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా, అలాగే చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకెక్కడి నుంచి మధ్యాహ్నం భోజనం చేసేసి, ఇంకా హాలిడే కదండి, ఇంక ఇంట్లో పిల్లలు అలాగున్నారు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయినా ఎంతకని చదువుతారు వాళ్ళైనా. సరే అని చెప్పి ఇంక వాళ్ళ డాడీ బయటికి తీసుకొచ్చారు. అంటే ఏం లేదు, ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగోండి ఇలా క్రికెట్ అయితే ఆడుతున్నారు. ఇంట్లో ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, క్రికెట్ ఎక్కువ ఆడతారు. ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే షటిల్ ఎక్కువ ఆడతారు. నాకు రెండూ రావులేండి. షటిల్ ఆడడానికి ట్రై చేస్తాను కానీ పెద్దగా రాదు. ఇంక వాళ్ళేమో అలాగా ఆడుతూ ఉన్నారు. కానీ మా చిన్నోడు మాత్రం బ్యాట్ వదలడండి. ఎప్పుడైనా సరే ఆ బ్యాట్ అంత లేడు వాడు, కానీ ఫస్ట్ నేనే బ్యాటింగ్ అంటేను పాపం పెద్దోడు ఏమంటే ఇంకా ఫీల్డింగ్, వాళ్ళ డాడీ ఏమో బౌలింగ్ అలాగా ఆడుతూ ఉన్నారు. కానీ చాలామంది పిల్లలు ఆడుతూ ఉన్నారండి ఎయిర్పోర్ట్ దగ్గర. మాకు దగ్గరే లేండి, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. తరచూ వస్తూనే ఉంటారు పిల్లల్ని తీసుకొని. నేను ఎప్పుడైనా వాకింగ్ చేయాలి అట్లా అన్నప్పుడు వస్తానన్నమాట. బాగుంటుంది. ఇంకా అలా కొంతసేపు క్రికెట్ ఆడుతూ ఉంటే ఇంకా వీళ్ళు అందరూ బాల్ పాపం ఎక్కడెక్కడికో కొడతా ఉన్నారు. వాళ్ళు బాగానే ఆడాడండి మా చిన్నోడు. 2 సిక్స్లు కొట్టాడు, 3 4లు కొట్టాడండి. పర్లేదు, ఆ బ్యాట్ అంత ఉన్నా కానీ బాగానే ఆడాడు. పెద్దోడు కూడా బాగానే ఆడతాడు. ఇదిగోండి చూడండి, 4 అనుకుంటా, బాగానే ఆడాడు. ఇంకా అలా కొంతసేపు వాళ్ళని అలా ఆడిపించేసి ఇంకా మళ్ళీ మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడేమో మా వారు ఆడుతూ ఉన్నారు కొంతసేపు అనమాట. ఫస్ట్ ఎక్కువ ఆడింది మాత్రం పిల్లలు ఇద్దరే. మా వారేమో ఒరే నాకు ఒక్కసారైనా ఇవ్వండి రా బ్యాటు అని అంటూ ఉన్నారు. ఇంక మా ఆయన కూడా అలా ఒక 2 అవర్స్ అయితే ఆడినట్టున్నారు. నాకేం తోచట్లేదు. నేను ఇంకా అలా కొంతసేపు అలా వాకింగ్ చేశాను, వాళ్ళైతే అలా ఆడుతూ ఉన్నారు. కొంతసేపు అలా వీడియో తీశాను, గుర్తుగా మెమరీగా మాకు కూడా ఉంటుంది కదా అని చెప్పి. బ్యాటు రీసెంట్గానే కొన్నారండి, బాగుందని చెప్పి మా ఆయనే పొగిడేసుకుంటా ఉన్నారనమాట, బ్యాట్ బాగుందని చెప్పి. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరి స్పెన్సర్స్కి అయితే వస్తూ ఉన్నామండి.
అంటే ఇంకా పాల ప్యాకెట్లు అవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ అవే తీసుకుందాం అని చెప్పి. నిజంగా అండి అసలు ఎంత మోసపోయానంటే, ఏదో పెద్ద వచ్చిన దానిలా కొన్నాను. లాస్ట్ 2-3 టైమ్స్ మాత్రం ఇలాగే ట్యాప్ చేస్తే లోపల కాయి అంటే వాటర్ మిలన్ లోపల డొల్లగా అంటే ఖాళీగా ఉన్న సౌండ్ వచ్చింది అంటే వాటర్ మిలన్ చాలా స్వీట్గా పండింది అని అర్థం అనమాట. అలాగే ఫాలో అయ్యాను. మరి ఎక్కడ మిస్టేక్ అయిందో నాకు తెలియదండి. నేను కొనడమే కాకుండా పాపం ఆవిడకి కూడా చెప్పాను, పక్కన పింక్ శారీ ఆవిడ ఉంది కదా, ఆవిడకి కూడా చెప్పాను, లేదా అంటే చాలా స్వీట్ ఉన్నాయి అని చెప్పి. పెద్ద కాయ కొన్నాను 120 రూపీస్ పెట్టి. అసలు ఏం బాగాలేదండి కాయ. మీకు చూపిస్తానులేండి నెక్స్ట్ వ్లాగ్లో. కట్ చేశాను, అసలు నాకు ఏడుపు వచ్చేసింది ఆ కాయని చూసి, ఇదేంట్రా బాబు ఇలా ఉందని చెప్పి. ఇంక అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయిలేండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా పానీపూరి తినకుండా ఉండం కదా, సో పానీపూరి నేను పిల్లలు తింటే మా వారేమో నాకొద్దమ్మా మీరే తినండి అని చెప్పి ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నారనమాట. తినేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. అదేనండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే చూశారు కదా. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.